శుభం మాట్లాడుకుందాం. దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు. ఆ శివాలయం పేరేంటిది? తీసుకో. శివాలయమా? సార్ కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోనవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడి ఆశీస్సులు ఉండేలా మనందరికీ ప్రయత్నం నేను చేస్తాను. ఏంటమ్మా మీ లెటర్సా ఇవన్నీ? ఏం రాశారు లోపల? ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను. అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో 20,000 ఏదో పెట్టారు. కొత్తగా వచ్చిన జీవో స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నారు. దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం, అందుకని దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకండి నాతో. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు